వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. యాక్చువల్లీ నిన్న గార్నియర్ సిరమ్ క్రీమ్ గురించి నేను ఆల్రెడీ రివ్యూ అనేది ఇచ్చానమాట. సో అది చాలా బాగా అనిపించిందండి. అంటే అప్లై చేసిన తర్వాత వెంటనే గ్లో అనేది ఉందన్నమాట, బ్రైట్గా ఉంది. అండ్ అది అప్లై చేసి వీడియో అనేది పోస్ట్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళాము అండ్ స్కిన్ మీద ఎక్కువ టైమే సెట్ అయి ఉందండి. సో తర్వాత వచ్చేసి ఈరోజు సెకండ్ డే కూడా అప్లై చేశాను అనమాట. సో ఫస్ట్ డేకి సెకండ్ డేకి అంత డిఫరెన్స్ ఏమీ తెలియలేదు. కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లో అవుతుంది, బ్రైట్ అవుతుంది. సో ఇంకా 7 డేస్ యూజ్ చేయాలి కాబట్టి 7 డేస్ అయిన తర్వాత మీకు టోటల్ రివ్యూ అనేది ఇస్తాను. అసలు ఎలా వర్క్ చేసింది, ఎలా ఇంప్రూవ్ ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బ్లాగ్ అనేది చేస్తున్నానండి. అండ్ చాలామంది అడుగుతున్నారండి బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో నేను రివ్యూస్ చేస్తున్నాను, అదేవిధంగా బ్లాగ్స్ అనేవి చేస్తున్నాను. బ్లాగ్లో ఏంటంటే కుకింగ్, క్లీనింగ్ టిప్స్, కుకింగ్ టిప్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఏదైనా రివ్యూ ఇవ్వాలి అనుకుంటే కనుక నేను సెపరేట్గా వీడియో అనేది చేస్తాను. అండ్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట, ఈజీగా మీరు చూసుకోవచ్చు. రివ్యూస్ కావాలంటే రివ్యూస్, లేదంటే వ్లాగ్స్ కావాలంటే వ్లాగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మొన్న నేను ఒక రివ్యూ అనేది చేశానండి, వెదెక్స్ది రివ్యూ అనేది చేశాను అనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించిందండి. స్టిల్ నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. అది 1 మంత్ తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను అన్నాను కదా. సో ఇప్పటికైతే నాది చాలా వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యింది. చాలా బాగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ కాదు, జస్ట్ డ్రైగా అనిపిస్తుంది. బట్ అండ్ ఆయుర్వేదం షాంపూస్ ఏవైనా కూడా కొంచెం అంటే హెయిర్ని కొంచెం డ్రై అనేది చేస్తుందండి. కాకపోతే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నేను 1-2 ట్రై చేశాను. అప్పుడు కూడా ఆయుర్వేదానికి సంబంధించిన షాంపూస్ అనేది 1-2 ట్రై చేశాను అనమాట. అప్పుడు కూడా నాకు హెయిర్ అనేది అంటే షాంపూ చేసిన తర్వాత హెయిర్ అనేది కొంచెం డ్రైగా అనిపించింది. బట్ ఈ వెదెక్స్లో కూడా ఏంటంటే షాంపూ చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రై అనిపించింది. కాకపోతే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిందండి. అండ్ 1 మంత్ తర్వాత నేను మళ్ళీ మీకు ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను. అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో సిరమ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో దీని టోటల్ రివ్యూ అనేది నేను 1 మంత్ తర్వాత ఇస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి నౌజ్ అంటాం కదా, సో అది చేశాను అనమాట. నేను ఫస్ట్ టైం చేశానండి, కానీ బాగా వచ్చింది. కాకపోతే ఇంకా బాగా వస్తే బాగుండేది అనిపించింది. బట్ నేను ఎలా చేశాను, నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో మేమైతే యాక్చువల్లీ బయటకు వెళ్ళామన్నమాట. సో కొంచెం వర్క్ ఉండి మేము బయటకు వెళ్ళాం. చాలా డేస్ తర్వాత మేము బయటకు వెళ్ళాము. కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో ఇప్పటి వరకు కూడా జస్ట్ కాయగూరలు అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, కానీ మరీ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ వల్ల కొంచెం సిటీకి వెళ్ళవలసి వచ్చిందనమాట. సో ఆ వర్క్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి తప్పకుండా. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్కి సంబంధించినవి, క్లీనింగ్ టిప్స్, అదేవిధంగా ప్రొడక్ట్ రివ్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చి ఉన్నానండి. కావాలంటే చెక్ చేయండి, అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో మేము బయటికి వెళ్ళాలి అన్నాం కదా. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 10:30, 11కి మేము స్టార్ట్ అయ్యాము. అసలు యాక్చువల్ అనుకోలేదండి, ప్లాన్ అయితే లేదు. బట్ అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఏంటంటే ఉదయ్ కూడా ఆఫీస్కి లీవ్ పెట్టారు. సో అప్పటికప్పుడు అనుకుని వెళ్తున్నాము. అండ్ వెళ్ళేటప్పటికి క్లైమేట్ అనేది చాలా నార్మల్గా ఉందండి. బట్ వెళ్ళిన తర్వాత బీభత్సమైన ఎండ అయితే ఉందన్నమాట. చాలా చాలా ఎక్కువగా ఉంది ఎండ అనేది. సో చాలా వచ్చేటప్పటికి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు సిటీకి వెళ్ళటానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి. సో మేము వెళ్ళేటప్పటికి 11:30 ఆ టైం అయిందండి. సో ఇప్పుడు ఎందుకంటే మేము కొంచెం షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఉదయ్ కూడా కొంచెం బైక్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో ఆ బైక్ కూడా చూసేసి వద్దాము అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఉదయ్ బైక్స్ అవన్నీ చూస్తున్నారండి. అంటే ఇప్పుడున్న బైక్ చేంజ్ చేసి కొత్త బైక్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ బైకుల గురించి ఏవో చెప్తారు, నాకు అస్సలు తెలియదు బైకుల గురించి. అండ్ ఇక్కడ అన్నీ డీటెయిల్డ్గా అడుగుతున్నారు షోరూంలో. సో యాక్చువల్లీ మేము కార్ తీసుకోవాలి అనుకున్నామండి, ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా అయిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు బైక్ తీసుకోవాలా కార్ తీసుకోవాలనే డైనమాలో ఉన్నామన్నమాట.
ఎక్కువగా మేము ఏంటంటే బైక్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే హనీ, నేను, ఉదయే కాబట్టి కొంచెం 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కొంచెం మెయింటైన్ అనేది చేయొచ్చు బైకుల గురించి, బైక్ మీద. అండ్ తర్వాత డెఫినెట్గా కార్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవరైనా ప్లాన్ అనేది చేసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా బైక్ బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నేను షూట్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అన్ని డీటెయిల్డ్గా అన్నీ అడుగుతున్నారనమాట. అండ్ మేమైతే ఇంకా బ్యాక్కి వచ్చేసామండి, ఇంటికి వచ్చేసాము. అండ్ ఉదయ్ అయితే అన్నీ చూశారు, ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను తీసుకున్న తర్వాత. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీతో షేర్ చేయాలి, అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దొండకాయల ఫ్రై అనేది చేస్తున్నాను. అంటే ఈవినింగ్ అనమాట ఇది. సో అంటే నైట్ డిన్నర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దొండకాయ ఫ్రై అనేది చేశాను. ఇక్కడ గ్యాస్ కూడా క్లీన్ అనేది చేసుకున్నానండి. ఇవాళ చాలా వర్క్ అనేది ఎక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దంపుడు బియ్యం తింటున్నాను అనమాట. అంటే మేమందరం కూడా దంపుడు బియ్యం తింటున్నాము. సో కొంచెం ఏంటంటే నీరసంగా ఉంటుంది. అండ్ అంటే కొంచెం ఏంటంటే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. దంపుడు బియ్యంకి ఎక్కువ అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలవాటు అయితే నో ప్రాబ్లం అనమాట. సో ఎక్కువ వైట్ రైస్ అయితే కొంచెం ఎక్కువ తింటాము. అండ్ దంపుడు బియ్యం ఏంటంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, బట్ అలవాటు అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బఠానీ ఉంటుంది కదండి, అది నానపెట్టాను అనమాట. ఏంటంటే వడలు వేద్దామని చెప్పి నానపెట్టాను. అంటే యాక్చువల్లీ నైట్ నానపెట్టాను, రేపు వేయాలన్నమాట వడలు అనేవి. తర్వాత వచ్చేసి నేను స్వీట్ చేస్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొబ్బరికాయలు ఉన్నాయండి, అవి అనవసరంగా పాడవుతున్నాయి కదా అని చెప్పి స్వీట్ అనేది చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి నౌజు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. సో యూట్యూబ్లోనే వీడియో చూసాను అనమాట, చాలా బాగా అనిపించింది. సో అది చూసి నేను చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి తురుము ఉంటుంది కదా, సో 1 కప్ తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఏంటంటే తీపి ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే కనుక బెల్లంని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది నేను ఫ్రై చేస్తున్నానండి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ బెల్లంలో కుక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా అనిపించింది. అంటే మరీ అంత గట్టిగా కాదు, కాకపోతే కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే తీసేసి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. బెల్లం వచ్చేసి నేను 1 కప్ తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం అండ్ కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. సో దీన్ని ఏంటంటే అండ్ ఈ బెల్లాన్ని నేను ఇందులో వేసేసాను అనమాట. అండ్ తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం తడిచేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు, జస్ట్ నార్మల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను బెల్లంని కొంచెం ఎక్కువ వేసాను. ఉదయ్ స్వీట్ అనేది ఎక్కువ తింటారనమాట. సో ఇక్కడ అందువల్ల నేను ఎక్కువ వేసాను. అండ్ మీరు ఒకవేళ తక్కువ తింటాను అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకున్న నో ప్రాబ్లం అండి. ఎక్కువ తింటాను అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. బెల్లంని చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కుక్ అనేది చేస్తాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత బాగా నీరసం వచ్చేసింది. బాగా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ వస్తున్నప్పుడే మాకు కొంచెం వర్షం అనేది పడిందనమాట. సో అనుకోని ప్రయాణం కాబట్టి కొంచెం హడావిడిగానే అయిపోయింది. అండ్ ఇంకా డిసైడ్ అయితే చేసుకోలేదు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ సో తర్వాత వచ్చేసి హనీ ఇంటికి వచ్చిన వెంటనే పడుకుందనమాట. సో మేము కొంచెం చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అనుకోని ప్రయాణం కాబట్టి కొంచెం హడావిడిగా కూడా అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మనకి దగ్గర పడింది కాబట్టి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. కాకపోతే ఇంకొంచెం ముందు ఆఫ్ చేసి ఉంటే బాగుండేది, కొంచెం మనకి ఇంకా సాఫ్ట్గా వచ్చేది అనుకున్నానండి బౌల్స్. అండ్ అమ్మ చాలా బాగా చేస్తుంది కొబ్బరి నౌజ్ అనేది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బట్ అమ్మ చేసినంత పర్ఫెక్ట్గా నాకు రాలేదు. కాకపోతే ఏంటంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఉదయ్ కూడా చాలా బాగుందండి, బాగా అనిపించింది అన్నారు. సో ఇక్కడ నేను బాల్స్లో చుడుతున్నాను అనమాట. అండ్ మీరు ఇంకా ఇందులో జీడిపప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా బౌల్స్లో చుట్టేస్తున్నాను. అండ్ హనీ కూడా చాలా ఇష్టంగా తింటుందండి కొబ్బరి నౌజ్ అనేది. అండ్ యాక్చువల్లీ కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో మీరు వీక్లో 2 టైమ్స్ అలా మీరు కొబ్బరిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీ డైట్లో చాలా హెల్తీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి, చాలా మంచిది కూడా హెల్త్ పరంగా. అండ్ ఇక్కడ నేను బాల్స్లో చుడుతున్నాను.
సో ఇది ఉదయ్ తింటారనమాట కొంచెం సేపు అయిన తర్వాత. నేనైతే తినను, అంటే 1-2 తింటాను కానీ అన్నీ నేను తిన్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఫైనల్గా బాల్స్ అనేవి ఈ విధంగా వచ్చాయన్నమాట. సో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. చాలా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం సాఫ్ట్గా వచ్చుంటే బాగుండేది అనిపించింది అనమాట. సో ఇదనమాట వ్లాగ్ అనేది. సో ఈ వ్లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇంకా వ్లాగ్స్ వస్తాయండి, అదేవిధంగా రివ్యూస్ కూడా వస్తాయి. కాకపోతే రివ్యూస్ అనేవి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే నేను యూజ్ చేసి మీకు రివ్యూ అనేది చెప్పాలి కాబట్టి ప్రతిరోజు క్రీమ్స్ అనేవి చెప్పలేను. అండ్ కొన్ని ఇంకా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి కూడా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. అండ్ వ్లాగ్స్ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. అండ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.